హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఎగ్ కర్రీ తయారీకి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడుము కొట్టుకొని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు నూనె వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి, ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగినాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుతూ ఉల్లిపాయలతో పాటు అవి పచ్చిమిర్చితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చినాక మూత తీసాక అది వేగినాక తిప్పుకుంటూ గరిటెతో కలుపుకుంటూ అందులో చికెను వేసుకొని కలుపుకోవాలి. చికెన్ వేసుకుని కలుపుకొని కొంచెం తిప్పుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా కొంచెం సేపు ఉడకనివ్వాలి. మంట మీడియంలో పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా దాన్ని ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కారం, 2 స్పూన్లు కారం వేసానండి. చికెన్ మీకు కారం తగ్గట్టు వేసుకోండి. కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మగ్గనిచ్చినాక అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు చికెన్కి ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ తీసుకొని దాంట్లో ఉడుకుతున్న వాటిలో ఇలాగా పగలగొట్టుకొని వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ వేసానండి. వేసుకొని కదపకుండా 4 ఎగ్స్ కూరలో వేసుకొని ఉడుకుతున్నప్పుడు వేసుకొని కదపకుండా దాంట్లో మూత పెట్టి 1 నిమిషం కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక మూత తీసి కుదుపుకుంటూ గట్టి పెట్టకూడదు. అప్పుడండి విడిపోతాయి, ఎగ్స్ కలిసిపోతాయి. కొంచెం కదుపుకుంటూ మూత పెట్టాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనిచ్చినాక కూర ఉడుకుతున్నప్పుడు కదపకుండా తిప్పుకుంటూ గట్టి పెట్టకుండా మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చినాక అందులో మనం మసాలా చితగొట్టుకున్నాం కదా, ధనియాలు, సోంపు, ఇంకా మిరియాలు, యాలక్కాయ, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, స్టార్ పువ్వు వేసుకొని పొడుము కొట్టుకున్నది మసాలా వేసుకొని మెల్లిగా గట్టితోటి కొంచెం గట్టి పడుతుంది కదా ఎగ్, అప్పుడు గట్టితో తిప్పుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని కొంచెం సేపు 1 నిమిషం నీరు కొంచెం ఉన్నది అది ఎగిరిపోయేలాగా కొంచెం దగ్గరికి ఎగరనిచ్చి మూత తీసి చూస్తే చికెన్ దగ్గరికి ఎగిరిపోయిందండి. ఇంకా వాటర్ అంతా ఇంకా కొంచెం వాటర్ ఉంది, అది కూడా ఎగిరిపోయేలాగా చూసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడకనిస్తే చికెన్ ఉడకబెట్టిన గుడ్లతో చికెన్ కర్రీ తయారు చేస్తారు. కానీ ఇలా చికెన్లో వేసి గుడ్లు పగలగొట్టి వేసి ఇలా ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి వండి చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగా దగ్గరికి ఎగిరిపోయాక బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని
తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. మా పాప ఫ్రై చేస్తుంది. కొంచెం రైస్ పెట్టుకొని దాంట్లో చికెన్ కర్రీ వేసుకొని కలుపుకొని తిన్నాక ఉప్పు కారం మసాలా అంతా కరెక్ట్గా సరిపోయేలాగా ఉందో లేదో ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అందరూ టేస్ట్ ఎలా ఉందో చెప్పమని. ఎలా ఉంది చికెన్ తయారీ, ఎగ్ చికెన్ కర్రీ తయారీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. మా పాప ట్రై చేస్తుంది, తింటుంది, ఎలా ఉందో చెప్తుంది. పర్లేదు తినము, వేడిగా ఉన్న వల్లనే కలుపుకుంటాం. కొంచెం వేడిగా ఉన్నది ఫుడ్, రైస్ కర్రీ బాగుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.